సెల్ఫ్ లవ్ అనేది స్వార్థం కాదు. అది జీవితంలో ప్రతి ఒక్కరికి నేర్పే ఒక గొప్ప గుణపాఠం లాంటిది. ఎదుటివారిని ప్రేమించడం ఎంత ముఖ్యమో, మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా జీవితంలో అంతకన్నా ఎక్కువ ముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకున్న రోజు జీవితం కూడా మనల్ని గౌరవించడం మొదలుపెడుతుంది. ఎందుకంటే మన విలువను ముందుగా గుర్తుంచుకోవాల్సింది మనమే. ఇది నా ఒక్కదాని జీవితంలో కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే అని చెప్తాను నేనైతే. ఎవరిని వారు ప్రేమించుకున్నప్పుడు మాత్రమే మన విలువ మనకు తెలుస్తుంది. మన ఎదుటి వాళ్ళకు కూడా మన విలువ ఏంటిది అన్నది తెలుస్తుంది. ఏమంటారు? ఇంకా వీడియోలోకి వచ్చేస్తే బిన్నిస్కాయ కూర ఎంత బాగుందో. నాకు తెలియకనైతే ఫస్ట్లో టమాటాలు అవి వేసి కుక్కర్లో ఉడకబెట్టేదాన్ని. అట్లా కూడా బాగానే ఉండేది, కానీ ఇట్లా వండినప్పుడు టేస్ట్ మరింత బాగుంటుంది. ఒకసారి నాకు జ్వరం వచ్చి వంట చేయలేనప్పుడు ఇంట్లో బిన్నీస్ ఉంటే అత్తమ్మ ఇట్లా చేసింది, అప్పుడు చూశాను. ఇంకా అప్పటి నుండి ఎప్పుడు కూడా బిన్నీస్ కర్రీ చేసినప్పుడు ఇట్లనే చేస్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. క్యాప్సికమ్ కర్రీ లాగానే అనిపిస్తుంది నాకు బిన్నీస్ కర్రీ కూడా. వాటర్ ఏం వేయకుండా కర్రీలో ఓన్లీ ఇట్లా సిమ్లో పెట్టుకొని మూత పైన వాటర్ వేసి మాత్రమే ఉడికించుకోవాలి. ఎంత టైం కూడా పట్టదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.